కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అతిపెద్ద సందిగ్ధంలో పడ్డారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తర్వాత ఆయన తల్లి నియోజకవర్గం రాంబరేలి నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఏ స్థానాన్ని వదులుకోవాలో అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి రాహుల్ మదిలో ఏముందో, ఆయన ఏమన్నారో మరింత సమాచారం తెలుసుకుందాం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అటు కేరళలోని వయనాడ్ నుంచి, అటు తర్వాత ఉత్తరప్రదేశ్లోని తన తల్లి నియోజకవర్గం రాయబరేలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. మరి ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఒక అభ్యర్థి 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు. అయితే గెలిచిన తర్వాత ఒక సీటును ఉంచుకొని రెండోది త్యజించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఫలితాలు వెలువడిన 2 వారాల్లోగా ఏదో ఒక సీటును ఉంచుకొని రెండోది వదులుకోవాల్సి ఉంటుంది. కాగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెల్లడయ్యాయి. ఇక సమయం దగ్గర పడే కొద్దీ రాహుల్ టెన్షన్ మొదలయ్యింది. ఏ సీటు ఉంచుకోవాలి, ఏ సీటును వదులుకోవాలనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం కేరళలోని మల్లాపురంలోని ఈడవర్ణ బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ ఏ సీటును వదులుకోవాలో అర్థం కావడం లేదని, తాను సందిగ్ధంలో ఉన్నానని చెప్పారు. ఆయన ఇటు వయనాడ్ నియోజకవర్గంతో పాటు రాయబరేలి నియోజకవర్గం నుండి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ఏ నియోజకవర్గం ఉంచుకొని ఏ నియోజకవర్గాన్ని త్యజిస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ మాత్రం చూచాయగా మాట్లాడుతూ కేరళ సీటును రాహుల్ వదులుకునే అవకాశం ఉందని చెప్పారు. వయనాడ్ జిల్లాలోని కాల్పెట్టాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేపీసీసీ ప్రెసిడెంట్ కె సుధాకరన్ మాట్లాడుతూ రాహుల్ వయనాడ్ సీటును వదులుకుంటారని చెప్పారు. అయినా దాని గురించి మనం విచారించాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహించాల్సి ఉన్నందున వయనాడ్లోనే ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదు. కాబట్టి మనం దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదని సుధాకర్ బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని రాహుల్కు మద్దతు ప్రకటించాలని కోరారు పీసీసీ చీఫ్. సుధాకరం ప్రసంగించిన తర్వాత గాంధీ మాట్లాడారు. చాలా మంది దీనిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చేస్తున్నారు. రాయబరేలిని వదులుకుంటారా, వయనాడ్ను వదులుకుంటారా అని చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి దీని జవాబు తెలుసు, తనకు తప్పించి అన్నారు రాహుల్. అయితే ఇదే రాహుల్ ఎడవన్నలో మాట్లాడుతూ తాను ఏ సీటును ఉంచుకోవాలో, ఏది వదులుకోవాలో అర్థం కావడం లేదన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సంతోషిస్తారని నమ్ముతున్నానన్నారు రాహుల్. ఇదే విషయాన్ని ఆయన కాల్పెట్టాలో మాట్లాడుతూ పునరుద్ఘాటించారు. ఇక రాహుల్ గాంధీ 2019లో ఇటు అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అయితే ఉత్తరాదిన అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే దక్షిణాదిన వయనాడ్లో భారీ మెజార్టీతో గెలిచారు. తిరిగి 2024కొచ్చేసరికి రాహుల్ రాయబరేలీతో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ 2 సీట్లలో 3 లక్షల కంటే ఎక్కువ మార్జిన్తో గెలుపొందారు. అయితే వయనాడ్ విషయానికొస్తే మెజార్టీ 2019తో పోల్చుకుంటే కాస్త తగ్గింది. వయనాడ్ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి గెలిచిన తర్వాత ఆయన ఎడవన్నలో ఓ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎడవన్న బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఏ సీటును ఉంచుకోవాలో, ఏది వదులుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ప్రధానమంత్రి మాదిరిగా తనకు దేవుడి నుంచి ఆదేశాలు రావని మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ తాను తన తల్లి కడుపు నుంచి పుట్టలేదని, తనను దేవుడు ఈ భూమి మీదికి పంపించాడని, దేవుడి ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటానని మోదీ అన్నారు. మోదీని ఎద్దేవా చేస్తూ మోదీ విచిత్రమైన దేవుడు, ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ అదానీ అంబానీలకు అనుకూలంగా ఉంటాయి. ఆయన మాదిరిగా దేవుడు తనకు గైడ్ చేయడని, తాను మానవ మాతృడిని అన్నారు రాహుల్. దేవుడు మోదీని దేశంలోని విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు అదానికి అప్పగించాలని ఆదేశించాడు. 140 కోట్ల మంది భారతీయులు ఓవైపు, తాను ఓవైపు, అంతా తానే అనే గర్వం మోదీలో ఉందన్నారు రాహుల్.
వయనాడ్లో సమస్యలపై పోరాటం చేస్తారని, ఇక్కడ మెడికల్ కాలేజీ కొరత ఎక్కువగా ఉందన్నారు. యూడీఎఫ్తో చేతులు కలిపి వయనాడ్లో సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేస్తానని రాహుల్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. తనను రెండోసారి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మిమ్మల్ని కలుస్తానని హామీ ఇచ్చారు. అయితే రాహుల్ను ఇక్కడి ప్రజలు రాజీనామా చేయొద్దని ప్రాధేయపడుతున్నారు. నీవే మా నమ్మకం అంటూ ర్యాలీ తీశారు. పెద్ద ఎత్తున పోస్టర్లు అందించారు. ఒకవేళ రాజీనామా చేసి వస్తే ప్రియాంక గాంధీని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరారు. కేరళ పీసీసీ చీఫ్ మాత్రం వయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారని చెప్పారు. అయినా బాధపడాల్సిన అవసరం లేదని ఓదార్చారు. అయితే రాహుల్ ఈ నెల 17వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం వయనాడ్ సీటును వదులుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి చివరి నిమిషంలో రాహుల్ అందరిని షాక్కి గురి చేస్తూ రాయ్బరేలీకి రాజీనామా చేసి తన సోదరికిచ్చే అవకాశాన్ని కొట్టి పారేలేమో. ఈసారి ఈ సస్పెన్స్కు తెరపడాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.